Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Velugoti, naturopathy physician. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకి నైట్ అవ్వగానే నిద్ర ముంచుకొని వచ్చేస్తూ ఉంటుంది. మార్నింగ్ అవ్వగానే అలారం పెట్టుకోకపోయినా మేలుకుంటూ ఉంటాం. భోజనం టైం అవ్వగానే మనకి ఆకలేస్తూ ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఊరికెళ్ళాలి అనుకోండి రేపు. ఈ రోజు నైట్ అలారం 5కి పెట్టుకున్నాం అనుకోండి. 4:40 కల్లా మనకి మెలుకువొచ్చేస్తూ ఉంటుంది. ఎలా జరుగుతుంది మన బాడీలో ఇదంతా ఒక సైకిల్‌లో ఎలా జరుగుతుంది? అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే మనం చేతికి గడియారం ఎలా పెట్టుకుంటాం? సేమ్ అలాగే మన బాడీలో కూడా ఒక గడియారం అనేది ఉంటుంది. అయితే ఇది జీవ గడియారం. సైంటిఫిక్‌గా దీన్ని సర్కేడియన్ రిథమ్ అని చెప్తూ ఉంటాం. ఈ సర్కేడియన్ రిథమ్ అనేది మనం 24 అవర్స్‌లో ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి అనేది ప్రతీదీ డిసైడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ బయోలాజికల్ క్లాక్ అనేది మన బాడీలో ఎక్కడ ఉంటుంది? అంటే మన బాడీలో ప్రతి సెల్‌లో, ప్రతి టిష్యూలో ఈ క్లాక్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి స్కూల్‌లో స్టూడెంట్స్‌కి హెడ్ టీచర్ ఉంటారు. టీచర్‌కి హెడ్ మాస్టర్ ఉంటారు. సో, సేమ్ అలాగే మన బాడీలో మనకి ఈ చిన్న చిన్న క్లాక్స్ అన్నిటికి హెడ్‌గా ఒక మాస్టర్ క్లాక్ అనేది ఉంటుంది. ఈ మాస్టర్ క్లాక్ ఎక్కడుంటుంది అంటే మన బ్రెయిన్‌లో హైపోథాలమస్‌లోని సూప్రాకియాస్మాటిక్ న్యూక్లియస్ అనేది మన ఈ మాస్టర్ క్లాక్ అన్నమాట. ఇది ఒక 20,000 న్యూరాన్స్‌తో ఫార్మ్ అయ్యి ఉంటుంది. సో, ఇదే డిసైడ్ చేస్తుంది మన బాడీని. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఏమేం యాక్టివిటీస్ చేయాలి 24 గంటల్లో అనేది ఈ సూప్రాకియాస్మాటిక్ న్యూక్లియస్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. అయితే మన సర్కేడియన్ రిథమ్‌కి ఎలా తెలుస్తుంది మనం ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అనేది అంటే మన ఎన్విరాన్మెంట్‌లో ఉండే వెలుగు, చీకటిని బేస్ చేసుకొని మనకి ఈ సర్కేడియన్ రిథమ్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మార్నింగ్ అవ్వింది. మార్నింగ్ అవ్వగానే ఏమవుతుంది? లైట్ అనేది వస్తుంది కదా! సో, ఈ లైట్ రేస్ అనేటివి మన రెటీనా మీద పడతాయి. సో, రెటీనా నుంచి ఈ లైట్ రేస్ ట్రావెల్ చేస్తూ బ్రెయిన్‌కి వెళ్తాయి. సో, ఎప్పుడైతే ఈ లైట్ రేస్ బ్రెయిన్‌కి వెళ్తాయో, బ్రెయిన్ ఏమనుకుంటుంది? ఓకే. వెలుగొచ్చింది. మనకి మార్నింగ్ అయ్యింది. మనం ఇంకా యాక్టివ్‌గా ఉండాలి అని చెప్పేసి మార్నింగ్ హార్మోన్ అయిన కార్టిసాల్‌ని రిలీజ్ చేస్తుంది. కార్టిసాల్‌ని అలాగే మన మెటబాలిజంకి ఉపయోగపడేసుకునే ఎంజైమ్స్‌ని, హార్మోన్స్‌ని, మన బాడీ టెంపరేచర్‌ని అన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే చీకటి అవ్వగానే ఏమవుతుంది? మనకు లైట్ రేస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే మన రెటీనా మీద మనకి లైట్ రేస్ అనేది పడకుండా ఉంటాయో, అప్పుడు మన బ్రెయిన్ ఏమనుకుంటుందంటే, ఓకే. లైట్ రావట్లేదు ఇంకా. అంటే చీకటయింది బయట. సో, ఇప్పుడు మనం రెస్ట్ తీసుకునే సమయం అని చెప్పేసి మన కార్టిసాల్‌ని పూర్తిగా తగ్గిచ్చేసి, మనకు నిద్ర రావడానికి కాజ్ అయ్యే మెలటోనిన్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. సో, ఈ మెలటోనిన్ హార్మోన్ వల్ల మనకు నైట్ అనేది నిద్రొస్తూ ఉంటుంది. సో, ఇలా మన సర్కేడియన్ రిథమ్ అనేది బయట ఉండే వెలుగు, చీకటిని బేస్ చేసుకొని రన్ అవుతూ ఉంటుంది. ఇలా మన భూమి మీద ఉండే ప్రతి జీవికి ఒక సర్కేడియన్ రిథమ్ అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఈ సర్కేడియన్ రిథమ్‌ని ఫాలో అవ్వమో, అప్పుడు మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే అసలు ఎందుకు ఫాలో అవ్వాలి ఈ సర్కేడియన్ రిథమ్‌ని అంటే, మనకి ఎప్పటినుంచో మన జీన్స్‌లో ఈ రిథమ్ అనేది ఉండిపోయింది. అంటే మార్నింగ్ మనం వర్క్ చేయాలి, నైట్ నిద్రపోవాలనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ఇది వస్తూ ఉంది. సో, మన జీన్స్‌లో ఇది ఇంక్లూడ్ అయిపోయింది. సో, ఎప్పుడైతే మనం ఈ సర్కేడియన్ రిథమ్‌ని ఫాలో అవ్వమో, మన జీన్స్ అనేటివి డిస్టర్బ్ అయ్యి మనకి డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో, జనరల్‌గా ఏంటి మనం నైట్ నిద్రపోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ఫోను చూసుకుంటూ ఉంటారు నిద్రపోకుండా. సో, ఫోను చూస్తే ఏమవుతుంది, ఆ ఫోను నుంచి రేస్ అనేటివి మన రెటినా మీద పడి బ్రెయిన్‌కెళ్తాయి. సో, బ్రెయిన్ ఏమనుకుంటుంది, ఇంకా లైట్ ఒస్తుంది. అంటే ఇంకా బయట చీకటి కాలేదు. మనం యాక్టివ్‌గా ఉండాలని చెప్పేసి కార్టిసోల్‌ని రిలీజ్ చేస్తుంది. మెలటోనిన్‌ని రిలీజ్ చేయదు. సో, మనకేమవుతుంది, మనకి నిద్ర అనేది రాదు. కానీ మనమేమనుకుంటాం, నాకు నిద్ర రావట్లేదు అందుకే ఫోను చూస్తూ ఉన్నాననుకుంటాం. కానీ ఫోను చూడడం వల్లే మనకి నిద్ర అనేది రాదన్నమాట నైట్. సో, ఇలా ఒకరోజు చేస్తే ప్రాబ్లమ్ ఏముండదు. ఒకరోజు నాకు నిద్ర రాలేదని ఫోను చూస్తుంటే ప్రాబ్లమ్ లేదు. కానీ ఎప్పుడైతే ఇది మనం కంటిన్యూయస్‌గా కొన్ని రోజులనేది చేస్తూ ఉంటామో, మన సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోయి, మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటివి వస్తూ ఉంటాయి. అలాగే మన హార్మోన్స్ లైక్ ఇన్సులిన్‌ని తీసుకుంటే, మనకి ఇన్సులిన్ అనేది మార్నింగ్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. మార్నింగ్ నుంచి చిన్న చిన్నగా తగ్గుతూ వస్తుంది. ఈవినింగ్ కల్లా మనకి ఇన్సులిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. సో, మనం ఏంటి మార్నింగ్ ఫుడ్ ఎంత తిన్నా మనకు డైజెస్ట్ అవుతుంది. ఆఫ్టర్‌నూన్ కొంచెం తక్కువ తినాలి. నైట్ ఇంకా తక్కువ తినాలి. కానీ మనం ఏంటి ఎప్పుడైతే నైట్ 10కి, 11కి, 12కి ఫుడ్ తింటామో అప్పుడు మనకేంటి ఇన్సులిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. మనం తిన్న గ్లూకోజ్ లెవెల్స్ అని బ్లడ్‌లోనే ఉండిపోతాయి. సో, ఎప్పుడైతే మనం ఇలా కంటిన్యూయస్‌గా కొన్ని రోజులు చేస్తూ ఉంటామో మనకేంటి అంటే మనకి డయాబెటిస్‌కి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మన హెచ్‌బీఏవన్సీ కూడా మనకి ఎక్కువగా చూపించే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా మనం ఎప్పుడైతే మన సర్కేడియన్ రిథమ్‌ని ఫాలో అవ్వమో మనకి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ లైక్
స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, డయాబెటిస్, స్ట్రెస్, ఒబెసిటీ ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి నైట్ డ్యూటీస్ అనేటుంటాయి. సో, వాళ్ళేమనుకుంటుంటారు, మాకు నైట్ డ్యూటీస్ చేస్తున్నాం కదా! మేము నైట్ మేలుకుంటూ ఉన్నాం కదా! మార్నింగ్ నిద్రపోతూ ఉన్నాం కదా! మాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావట్లేదు కదా! అనుకుంటూ ఉంటారు. సో, ఈ నైట్ డ్యూటీలో 2 టైప్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. సో, ఫస్ట్‌దేంటంటే నైట్ వాచ్‌మెన్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళేంటంటే రోజు నైట్ మేలుకొని ఉంటారు. మార్నింగ్ నిద్రపోతూ ఉంటారు. సో, ఇలా రోజు ఒకేటి ఫాలో అవుతే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేటివి రాదు. మన సర్కేడియన్ రిథమ్ అనేది చేంజ్ అవుతుంది దానికి తగ్గినట్టు. కానీ ఇంకొక టైప్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళేంటి మండే నుంచి ఫ్రైడే వరకు నైట్ మేలుకొని మార్నింగ్ నిద్రపోతూ ఉంటారు. కానీ వీకెండ్స్ సాటర్‌డే, సండే రాగానే మన రెగ్యులర్ టైమింగ్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు. సో, ఇక్కడేంటి మన సర్కేడియన్ రిథమ్‌కి మనం ఒక టైమింగ్ అంటూ ఇవ్వట్లేదు. కొన్ని రోజులు ఒకలా, కొన్ని రోజులు ఒకలా చేసేసరికి మన సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో, ఇలా డిస్టర్బ్ అయిపోయి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో, మనం ఎప్పుడైతే మన సర్కేడియన్ రిథమ్‌ని ఫాలో అవుతామో, మన సర్కేడియన్ రిథమ్‌కి రెస్పెక్ట్ ఇస్తామో, మన బాడీకి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో, అప్పుడు మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేటివి రావు. సో, సేమ్ అలాగే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్‌కి ఒక సర్కేడియన్ రిథమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ నిద్ర లేవగానే మోషన్‌కెళ్తూ ఉంటాం. ఎందుకంటే మనకి మార్నింగ్ టైమ్‌లోనే మన లార్జ్ ఇంటెస్టైన్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే నిద్ర లేవగానే మనం మోషన్‌కనేది ఎళ్తూ ఉంటాం. సో, సేమ్ ఇలాగే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్‌కి ఒక సర్కేడియన్ రిథమ్ అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ సర్కేడియన్ రిథమ్‌ని మనం అర్థం చేసుకొని దాన్ని ఫాలో అయినట్టయితే మనకొచ్చే కాంప్లికేషన్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. సో, దీని గురించి మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా క్లినిక్ అయిన స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయాన్ని కన్సల్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.